ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం రోసయ్య పేరును దుర్వినియోగం చేస్తూ తమ భూమిలో అక్రమంగా చొరబడి నిర్మాణం చేపడుతున్న రేణిగుంట్ల శ్రీదేవి పైన చర్యలు చేపట్టాలని బాధితులు అసద్ పటేల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సమావేశాన్ని నిర్వహించిన వివరాలను తెలియజేశారు. మాజీ సీఎం రోసయ్య కుటుంబ సభ్యురాలిగా తప్పుడు వివరాలను ఇచ్చి అధికార హోదా పొందాలని యత్నించడమే కాకుండా సర్వే నెంబర్ 57లో అక్రమంగా భూమిని కబ్జా చేసి సర్వే నెంబర్ 32లో ఉన్నటువంటి తన భూమిని 57లో చూపిస్తూ జీహెచ్ఎంసీ నుండి సైతం పర్మిషన్లు పొంది 5 అంతస్తుల నిర్మాణం చేపట్టిందని బాధితులు వాపోయారు. ఇదే కాకుండా అధికారులను తప్పుదోవ పట్టించి కలెక్టర్ నుండి ఎన్ఓసి సైతం తెచ్చిందని తెలిపారు. మనం ఒక మీటింగ్ అరేంజ్ చేసినాం మేము మా తరఫుకెళ్ళి. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత అందరితో మా పెద్దోళ్ళతో తెలుసుకున్న తర్వాత ఇది విలేకరులకు తెలియజేస్తున్నాను. రేణిగుంట్ల అని శ్రీదేవి అని ఒక లేడీ, ఆమె తప్పు పేర్లు రోషయ్య సార్ వాళ్ళ పెద్దవాళ్ళ పేరు వాడుకొని లంచాలు ఏమేమి చేసింది మాకైతే తెలియదు, కానీ ఇల్లీగల్గా ఉన్న డాక్యుమెంట్ల మీద మొత్తము పర్మిషన్లు తీసుకొచ్చి సర్వే నెంబర్ 32కు డాక్యుమెంట్లకు సంబంధించిన ఏ డాక్యుమెంట్ ప్రాపర్గా లేదు, బౌండరీస్ కూడా ప్రాపర్గా లేదు ఆమె కాగితాల్లో. మళ్ళా సర్వే నెంబర్ 32 అనేది అంబీడ్ చెరువు అని రెవెన్యూ రికార్డ్ చూపెడుతుంది. ఆ రెవెన్యూ రికార్డ్ ప్రకారం మండల్ వాళ్ళు ఎట్లా పర్మిషన్ ఇచ్చినారు, కలెక్టర్, ఎంఆర్ఓ, ఆర్డీఓ వాళ్ళు వితౌట్ ఇన్వెస్టిగేషన్ చేసి అది పర్మిషన్ ఇచ్చింది. నేను ఈ ప్రభుత్వ గవర్నమెంట్తో నేను చేస్తున్నాను, నాకు న్యాయం చేయాలని ఇవాళ విలేకరులందరికీ పిలిపించి ఇవాళ ఇప్పుడు ఒక చిన్న ప్రెస్ మీట్ అరేంజ్ చేయించినాము. థ్యాంక్స్ టు కమ్ యూ ఆల్, మీరందరూ వచ్చిందానికి ధన్యవాదాలు. రేణిగుంట్ల శ్రీదేవి అనే ఆమె కొన్ని పెద్ద పేర్లు మా వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళ పేరు వాడుకొని ఇల్లీగల్గా పేదల మీద, ఇక్కడ ఉండే చాలా మంది మీద కంప్లైంట్లు పెట్టి వాళ్ళకు బెదిరించి పని చేసే వాళ్ళకు ఇలా కొంచెం డస్ట్ అది పెడితే వాళ్ళ మీద కంప్లైంట్లు పెట్టి చాలా కేసులు వేసింది. మళ్ళీ ఇలా 57 అనే బోర్డు గవర్నమెంట్ వాళ్ళు మొన్నటి వరకు పెట్టినారు. 2023 మార్చ్ వరకు 57 గవర్నమెంట్ మండల్ ద్వారా ఒక బోర్డు ఉండేది. ఇలా తీసి 32 సర్వే నెంబర్ వాళ్ళు కట్టున్నారు. ఆ సర్వే నంబర్ 57 ఒక జమానా నుంచి 57 అయ్యి ఒక్కొక్క సంవత్సరంలో 32 ఎట్లా మారింది? ఇది నాకు గవర్నమెంట్ వాళ్ళకు ఆల్రెడీ నేను చాలాసార్లు కంప్లైంట్లు పెట్టినాను. మండల్ వాళ్ళకు, జిహెచ్ఎంసీ వాళ్ళకు, కలెక్టర్కు, ఎంఆర్ఓకు, ఆర్డీఓకు అందరికీ నేను ఒక కంప్లైంట్ పెట్టిన తర్వాత కూడా ఏ కంప్లైంట్లకు కూడా ఇప్పుడు వరకు ఏ యాక్షన్ జరగలే. మీడియా ద్వారా ఇలా ఉన్న ప్రభుత్వం మా సీఎం సార్ వాళ్ళందరికీ తెలియజేస్తున్నాను, దీని మీద లీగల్గా ఒక యాక్షన్ తీసుకొని మాలాంటి వాళ్లకు న్యాయం చేపియాలని ప్రెస్ ద్వారా నేను అందరినీ తెలియజేస్తున్నాను. కావాలంటే ఈడ మాకు కొన్ని ఎవిడెన్స్ కింద లోకల్ ఊరు వాళ్ళే ఉన్నారు, వాళ్ళు కూడా చెప్తారు. శంకర్ చెప్పు.